నా దృష్టిలో అయితే అవన్నీ టైం వేస్ట్. టైం వేస్టా? రాధ గారు మీరు హాఫ్ మైండే. మరి నీకేమైనా ఉన్నాయా? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్లో నా క్లాస్మేట్ పింకీతో కలిసి సైకిల్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఏ క్లాస్లో? ఫోర్త్ క్లాస్. వెరీ యంగ్. అప్పుడే అంత ముదిరిపోయావా? నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్లో బిందుతో కలిసి బీచ్లో పల్లీలు తింటూ అలా ప్రపోజ్ చేయాలనుకున్నాను, కానీ ఆ అమ్మాయికి పల్లీలంటే అలర్జీనా? కాదు, అది నా ఫ్రెండ్ బాబీ గారితో లేచిపోయింది. ఆ బ్రేకప్ నుండి కోలుకొని డిగ్రీలో శృతికి సైట్ కొట్టా. తనని కులు మనాలిలో మంచి కొండల మధ్య పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఈసారి ఏమైంది? విధి నాతో వింత నాటకం ఆడింది. తనకేమో సైనస్ ప్రాబ్లం, మంచు పడదని చెప్పింది. సో ఇవన్నీ మన వల్ల కాదని బ్రేకప్ చెప్పేశా. వీటిని ఫ్యాంటసీలు అనరు, పిచ్చి ముద్రటం అంటారు. అవునా? ఇప్పుడు కూడా అండి నాకు ఒక ఫ్యాంటసీ థాట్ వచ్చింది. ఏంటది? ఇలాంటి లోన్లీ ప్లేస్లో నేను నా డ్రీమ్ గర్ల్తో కలిసి ఉన్నప్పుడు తనొచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంటే ఈ కొండలన్నీ రీసౌండ్ వచ్చేలాగా తనకి ఐ లవ్ యూ అని చెప్పాలనుంది. ఎలా? ఇదిగో ఇలా, ఐ లవ్ యూ. దేవుడా, అలా అనుకున్నానో లేదో ఇలా నా కోరిక తీర్చేశావు. సారీ, ఏదో పిడుగు శబ్దమైతే భయమేసింది. ఇట్స్ ఓకే. రాధగారు మీకు చలేస్తుందా? ఒక్క నిమిషం ఉండండి. రాధగారు ఇంకేం భయం లేదండి. ఈ మంటకి దెయ్యాలు, భూతాలు, ఏ జంతువులు మన దగ్గరికి రావు. థ్యాంక్ యూ. మనోహర్, రాధగారు దయచేసి ఆకలేస్తుందని మాత్రం చెప్పకండి. నేను ఈ చీకట్లో మీకోసం ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురాలేను. నేను
నాకేమీ ఆకలి వేయట్లేదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి. మన పరిచయం గొడవతో మొదలైంది కదా. ఇక్కడికి ఒక ఒప్పందం మీద వచ్చినప్పుడు కూడా శత్రువులాగే వచ్చాం. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా. కానీ ఇలా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, ఎందుకు? ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా నా కోసం అన్ని ఫేస్ చేయక్కర్లేదు కదా. నమ్మకం అండి. ఎస్, మీరేం చేసినా మంచే చేస్తారని, అందరి మంచి గురించి ఆలోచిస్తారనే నమ్మకం. ఆ నమ్మకంతోనే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వయ్యారి గోదారి నువ్వే, నా దారికే వచ్చి చేరావోలే. నా వెంట నువ్వు నడిచి రావే, నూరెళ్ళుంటా నీడల్లే. తెల్లారి సూర్యుడు నేనై నీ అలలపై తేలుతున్నానులే. జన్మంతా ఈ జ్ఞాపకాలే మోస్తూనే ఉంటానులే. కాలమంతా కాస్త ఆగిపోతే ఎంత బాగుంటుందే నిజంగా. నాతో పాటు నువ్వున్నందుకే ఈ చోటుందే ఇంతందంగా. నిన్నే చూస్తూ ఈ ప్రాణమే పోతే పోనీ. ఇలా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. ఇలా ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా. ఇలా చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా. ఇలా జంట కువ్వలే గూటికెగిరుస్తున్నా. చాలా బాగా పాడావే. నీ డ్రీమ్ గర్ల్ ని ఊహించుకుని పాడావా? పక్కనే ఉన్నావుగా. ఏంటి? అవునండి, తను పక్కనే ఉందని ఊహించుకుని పాడానంటున్నాను. అయినా ఈ లవ్ స్టోరీస్ అన్ని ఫెయిలే కదా. ఇంకా నీ డ్రీమ్ గర్ల్ ఎప్పుడు వస్తుందో, నీ లవ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో. అవి జస్ట్ ఫ్యాంటసీస్ మాత్రమే రాదు గారు. ప్రేమ కాదు. ప్రేమ అంటే ఫ్యాంటసీ కాదు. ప్రేమ అంటే లైఫ్. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా బ్రతకగలమనే ఒక నమ్మకం. మనం ఎంతమందితో అయినా కలిసి ఉండొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఎవరో ఒకరు లేకపోతే ఎంతమందితో ఉన్నా ఒంటరిగానే అనిపిస్తుంది. ఆ ఒక్కరు పక్కనుంటే ప్రపంచమే అవసరం లేదనిపిస్తుంది. అదే ప్రేమ. చిన్న చిన్న కారణాలతో విడిపోయేది ప్రేమే కాదు. కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కునేదే ప్రేమ. అలాంటి ప్రేమ దొరికే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. కంటికి కనిపించింది నచ్చడం అనేది ఇష్టం మాత్రమే. మనసుకు నచ్చిందే ప్రేమ అవుతుంది.